మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ వాంగుడోత్తు వీరన్న, వైస్ చైర్మన్ కేశబోయిన కోటిలింగం, అలాగే డోర్నకల్ మాజీ జడ్పీటీసీ సత్తిరెడ్డి తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పాపాలు బీఆర్ఎస్ పార్టీకి శాపాలుగా మారాయంటూ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ చెప్పారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో తరువాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులు వారి అనుభవాలు ఉపయోగించి ప్రజలకు సేవ చేయాలని కోరారు ఎమ్మెల్యే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలనే లక్ష్యంతో పైన కేంద్రంలో మోడీ, ఇక్కడ కేసీఆర్ గారు మరి మన ఎమ్మెల్యేలని 15 మందిని కొనుగోలు చేశారు. సంతలో కొన్నట్టుకున్నారు. తర్వాత మరి ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజలు గమనించి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు చేసిన పోరాటాలకు మరి ఉత్తేజులై యువకులు, నిరుద్యోగ యువత కావచ్చు, ఆ రోజు ఏదైతే తెలంగాణ సాధించుకుందామని పోరాటం చేసారో ఆ పోరాట యోధులు కావచ్చు, ఉద్యోగ సంఘాలు